చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు. కానీ మా నాన్న చేసి చూపించాడు. వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు. రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు. అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు. ఆ రూపాంతరము తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు. దానికి ఒక మనుగడు ఉండాలి, దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక భవిష్యత్తు ఉండాలి, ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి. ఆయన తన శరీరాన్ని నాటాడు. ఒక విత్తనము వలె విరిగాడు, ఒక విత్తనము వలె ఆయన పగిలాడు. దున్నబడినటువంటి ఆయన శరీరం నాటబడిన తర్వాత 3 రోజులైన తర్వాత